ఆ యుద్ధ క్షేత్రంలో దూరంగా గుర్రపుడెక్కల సవ్వడికి ఎగురుతున్న దుమ్మును ఛేదిస్తూ మబ్బులను చీల్చుకొని వచ్చే ఆదిత్యుడిలా పంచపాండవుల రథాలు పాంచాల రాజ్యంలోకి ప్రవేశించాయి. భీముడు ద్రుపదుని సైన్యంలోని ఏనుగుల గుంపుని తన గదతో చితకబాదాడు. ఆ ఏనుగుల సైన్యం ఆవుల మందలా పరిగెత్తింది. నకుల సహదేవులు గుర్రం పైన ఉన్న సైనికులను చూసుకున్నారు. అర్జునుడు ద్రుపదుని సేనలో ప్రముఖ వీరులతో తలపడి నేల కనిపించాడు. ద్రుపదుని తమ్ముడు సత్యజిత్ విల్లు తీసుకుని అర్జునుడిపైకి 100 బాణాలు వేశాడు. అర్జునుడు ఒక్క బాణంతో సత్యజిత్ రథాన్ని, సారథిని, గుర్రాలను పడవేసి సత్యజిత్కు పరిగెట్టడం తప్ప మరో మార్గం లేకుండా చేశాడు. కోపంతో ద్రుపదుడు అర్జునుడికి ఎదురెళ్లాడు. వారిద్దరి మధ్య అస్త్రాలతో జరిగిన యుద్ధం వలన పుట్టిన వేడిని తట్టుకోలేక చుట్టూ ఉన్న సైనికులు యుద్ధం మానేసి దూరంగా పరిగెత్తారు. ఒక్క కనురెప్ప పాటు అవకాశం చూసుకుని అర్జునుడు విల్లు విరగ్గొట్టాడు ద్రుపదుడు. అర్జునుడి ముఖం కోపంతో ఎర్రబడింది. వెంటనే వరలో ఉన్న కత్తి తీసుకుని ద్రుపదుని రథంపైకి సింహంలా దూకాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే